Satyarthi Sri K. Timareddy Garu, Honorable President of our college Sri G. Srinivas Reddy Garu, commemorates the Constitution of India came into effect. Before that, we were under the British rule, and many freedom fighters sacrificed their lives to achieve the independence from the British rule. On 26th November 1949, our Indian Constituent Assembly adopted the Constitution of India, and it is the responsibility of every faculty member to make our students. We got the freedom 75 years back, but still our country is named as developing country. So these days, so the technology is going to play a vital role to make our country a developed one. అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. లక్కిరెడ్డి బాలరెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ మేనేజ్మెంట్ తరఫున మీ అందరికీ మరొకసారి మన భారతదేశ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఏం తెలియజెప్పింది, మనం ఎలా బాధ్యతగా ఉన్నాం, మన విధులు ఏంటి, వాట్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద స్టూడెంట్స్. మీ విధులు ఏంటి? డిసిప్లిన్గా ఉండటం, చదువుకోవటం, ప్లేస్మెంట్ సాధించటం, మీ కుటుంబానికి మంచి పేరు తీసుకురావటం, తద్వారా మన రాష్ట్రానికి మన దేశానికి మంచి పేరు తీసుకురావటం. అది మీ యొక్క మంచి ప్లేస్మెంట్ ఇచ్చేటట్టుగా వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాలి. అల్టిమేట్గా వాళ్ళు వాళ్ళ కుటుంబానికి, మన కాలేజీకి, మన రాష్ట్రానికి, మన దేశానికి మంచి పేరు తీసుకొచ్చే విధంగా మన ఫ్యాకల్టీ విధులు నిర్వహించాలని. అట్ ద సేమ్ టైం వి నెవర్ ఫర్గెట్ అవర్ ద మేనేజ్మెంట్ డ్యూటీస్ ఆల్సో. మంచి వాతావరణం క్రియేట్ చేయటం మా బాధ్యత. క్లాస్ రూమ్ వాతావరణమే కాదు, ఫ్యాకల్టీకి స్టూడెంట్కి మధ్య మంచి రిలేషన్ ఏర్పరచడం, ఫ్యాకల్టీని కంఫర్ట్గా చూడటం, అందరినీ సమానంగా చూడటం, అది మేనేజ్మెంట్ బాధ్యత. మేము కూడా అది మర్చిపోము. మరొకసారి మన గణతంత్ర దినోత్సవం సందర్భంగా మనందరం ఈ బాధ్యతలు గుర్తు చేసుకుందామని, అలాగే వికసిత్ భారత్ అని ప్రధానమంత్రి గారు అవటానికి ఎందరో మహానుభావులు మరి తన జీవితాలు మీకు అందరూ తెలిసిందే, నాకన్నా ఎక్కువ ఎంతో దారిపోసి ఈ స్వాతంత్రాన్ని తీసుకొచ్చారు. ఇది తీసుకురావడంలో అర్థం ఏంటంటే ఆ రోజుల్లో అంటే మీకు we feel privileged to thank all the organizing team of Physical Education Department.